కర్నూలు జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఎస్వి మోహన్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు తాజా పరిణామాలపై చర్చిస్తూ ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ ని మనకు రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చెప్పండి, జగన్ ను కర్నూలు జిల్లాకు చెందిన నేతలు ఎవరెవరు కలిశారు? ఏ విషయంపై వారు ఈ సమాచారానికి సంబంధించి వారు డిస్కస్ చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి పూర్తిగా కూడా ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడే పరిణామాలు జరుగుతున్నాయి. ఇంతకాలం వరకు ఇక్కడే ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ ఇద్దరు కూడా టీడీపీలో చేరుతున్నారనే విషయం పైన ఇటు వైసీపీ శిబిరంలో కొంత కలకలం పుట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి నివారణ చర్యలు చేపట్టేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్ కు రాజకీయ సలహాదారుడుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం భూమా నాగిరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాదు, ఒక పక్క కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల గురించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొత్తం కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 టీడీపీ నుంచి గెలుపొందితే మిగతా 11 మంది వైసీపీ నుంచే గెలిచారు. అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి జిల్లా కర్నూలు జిల్లా. అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా అటువైపు వెళ్తారేమోననే అనుమానంతో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో ఏదైతే ఆయనతో భేటీ అయినటువంటి ఎమ్మెల్యేలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎస్పీ మోహన్ రెడ్డి, దాంతోపాటు జయరాం, ఐజయ్య కూడా ఇక్కడికి హాజరయ్యారు. బుడ్డ రాజశేఖర్ రెడ్డి, అంటే మొత్తం 4 ఎమ్మెల్యేలు ప్రస్తుతం జగన్ తో భేటీ అయ్యారు. వాళ్ళతో పాటు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది వైసీపీ సీనియర్ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే మిగతా 5 ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళంతా కూడా కొద్దిసేపట్లో రీచ్ అవుతారని చెప్పి వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే రాజకీయ పరిస్థితులన్నీ కూడా ఏపీలో కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే తమకు అధికార పదవికి తక్కువగా ఉన్నారు, వాళ్ళందరినీ ఖచ్చితంగా తీసుకువచ్చి పార్టీలో చేర్చుకుంటామని చెప్పి ఈ మధ్య కాలంలోనే రాజ్భవన్ వద్ద జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వెంటనే ప్రభుత్వం ఖచ్చితంగా పడిపోతుంది, మేము అధికారంలోకి వస్తామంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు టీడీపీ చకచక పావులు కదుపుతూ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ముందుగా భూమా నాగిరెడ్డి నుంచి మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా భూమా నాగిరెడ్డి గతంలో కూడా ఆ టీడీపీలో ఉన్నారు. అటు శోభా నాగిరెడ్డి కావచ్చు, భూమా నాగిరెడ్డి కావచ్చు, టీడీపీలో వాళ్ళ సేవలు పెద్ద ఎత్తున చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే వాళ్ళు ఆ తర్వాత కాలంలో ఇటు వైసీపీకి రావడం, వైసీపీలో కూడా 2 ఎమ్మెల్యేలుగా గెలవడం, శోభా నాగిరెడ్డి మరణం తర్వాత అఖిలప్రియ ఆమె కూతురు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వాళ్ళిద్దరూ వైసీపీని వదిలి టీడీపీ గూటికి వెళ్తున్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఇటు వైసీపీలో నేతలంతా కూడా ఎవరెవరు వెళ్తారు ఏంటి అనే లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెళ్లే వాళ్ళందరినీ కూడా నిరోధించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలనే ఆలోచనతో కూడా కనిపిస్తున్నారు. ఒకవేళ కర్నూలు జిల్లాలో ముందుగా భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియారెడ్డి ఇద్దరు గనక వెళితే వాళ్ళతో పాటు మిగతా ఎమ్మెల్యేలు ఎవరైనా టచ్ లో ఉన్నారా, వాళ్ళు వెళ్లే అవకాశాలు ఉన్నాయా, ఇటువంటి అంశాలకు సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళతో చర్చిస్తున్నారు. ప్రస్తుతం హాజరైనటువంటి 4 ఎమ్మెల్యేలతో ఆయన పూర్తి స్థాయిలో అటు కర్నూలు జిల్లానే కాదు ఓవరాల్ గా ఏపీలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎవరెవరు వెళ్లే అవకాశం ఉంటుంది, దీనిపైన వైసీపీ లెక్కలు కడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఏదేమైనా సరే వీళ్ళిద్దరూ ఒకవేళ వెళ్లిపోయినా సరే మిగతా వాళ్ళు ఎవరు కూడా అటు టీడీపీ శిబిరానికి వెళ్లకుండా జాగ్రత్త పడేందుకు కూడా వైసీపీ అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. అయితే టీడీపీ నుంచే పెద్ద ఎత్తున వైసీపీకి ఎమ్మెల్యేలు రాబోతున్నారని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఒక్కసారిగా దానికి చెక్ పెడుతూ అటు టీడీపీ నాయకులు కూడా కొంత పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే భూమా నాగిరెడ్డితో పాటు అఖిలప్రియారెడ్డిని ఇద్దరిని కూడా అటు టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం కూడా మనకు స్పష్టమవుతుంది. అయితే ఏదేమైనా సరే ఏపీలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా తమ చేయి దాటకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇక పైన టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చే వాళ్ళ సంఖ్య లెక్క పెట్టుకోవాల్సి వస్తుందన్నట్లుగా అటు వైసీపీ శిబిరంలో చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ వెళ్లిపోవచ్చు, కానీ ఇక మిగతా వాళ్ళంతా కూడా టీడీపీ నుంచే వైసీపీకి వస్తారని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా అటు జగన్మోహన్ రెడ్డి పిలిచారు. ఆయన నివాసంలో ప్రస్తుతం 4 ఎమ్మెల్యేలతో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో
పార్టీ నుంచి ఎవరు వెళ్తారనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే భూమా నాగిరెడ్డి కావచ్చు, అఖిలప్రియారెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరూ వెళ్తే పార్టీకి ఎటువంటి నష్టం ఉంటుంది అనే దానిపైన కూడా అంచనాలు వేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి పట్టును ఏదైతే మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కర్నూలు జిల్లాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే పెద్ద ఎత్తున వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితి, 3 మాత్రమే టీడీపీ గెలుచుకుంది. అయితే మిగతా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలి, వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా ఆ పార్టీని అక్కడ బలోపేతం చేయడానికి ఏ విధంగా మనం ప్రయత్నం చేసుకోవచ్చు, ఎవరి నాయకత్వంలో కర్నూలు జిల్లాలో లీడ్ చేయాల్సి ఉంటుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా ఆయన చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే భూమా నాగిరెడ్డిని, అఖిలప్రియారెడ్డిని ఇద్దరిని కూడా చివరి నిమిషం వరకు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఆయన రాజకీయ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి భూమా నాగిరెడ్డి ఇంటికి వెళ్లారు. జుబ్లీహిల్స్ లో ఉన్నటువంటి భూమా నాగిరెడ్డితో ఆయన మంతనాలు జరిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూమా నాగిరెడ్డి మాత్రం తాను వెనక్కి తగ్గేది లేదు, ఒక నిర్ణయం తీసుకున్నాను, ఆ విధంగానే ముందుకు వెళ్తానన్నట్లుగా భూమా నాగిరెడ్డి మాట్లాడుతున్నట్లు కూడా ఇప్పటికే అటు టీడీపీ కావచ్చు, వైసీపీ నేతల మధ్య జరుగుతున్నటువంటి చర్చలు. అయితే ఏదేమైనప్పటికీ ఈ పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపులు అవసరమా అనే పైన కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం టీడీపీ ఈ విధంగా ప్రోత్సహించడం సరైంది కాదని కూడా చెప్తున్నారు. ఒకవైపు తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలంతా కూడా టీఆర్ఎస్ లో చేరినప్పుడు వాళ్ళందరినీ వ్యతిరేకించారు. ఎలా టీఆర్ఎస్ కి వెళ్తారు టీడీపీ ఓట్లతో గెలిచి అని చెప్పి మాట్లాడినటువంటి నాయకులు ఈ రోజు వైసీపీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఏ లెక్కన, ఏ ప్రాతిపదికన టీడీపీలో చేర్చుకుంటున్నారు. అంటే తెలంగాణలో ఒక న్యాయం ఉంటుంది, ఏపీలో ఒక న్యాయం ఉంటుందా, ఇటువంటి అంశాలపైన పెద్ద ఎత్తున విమర్శలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ఈ రెండు పార్టీల నాయకులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఇటు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా స్పష్టంగా చెప్తుంది ఒకటే, మాకు పూర్తి బలం అనేది ఉంది, ఖచ్చితంగా టీడీపీ నుంచి వైసీపీకి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పి వైసీపీ శిబిరం చెప్తుంటే, లేదు వైసీపీలో ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది, మేమందరినీ కూడా టీడీపీలోకి ఆహ్వానిస్తున్నాం అన్నట్లుగా టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎవరెవరిని అడ్డుకుంటారు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సమావేశం ద్వారా ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, భూమా నాగిరెడ్డి, అఖిలప్రియారెడ్డి ఇద్దరు వెళ్లిపోయినప్పటికీ కూడా పార్టీ నాయకులను ఎలా కాపాడుకోవాలనే దానిపైనే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉన్నటువంటి హాజరైనటువంటి ఎమ్మెల్యేలతో చర్చించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మమత. రైట్, థ్యాంక్ యూ రాజు.